చూడమ్మా. శ్రీను సార్ చెప్పండి. బీఎస్సీ సెకండ్ ఇయర్ వి అజయ్ కుమార్ టర్మ్ ఫీజు పే చేయాలి. ఓకే సార్. శ్రీను సార్, అయినా మీరు ఈ కాలేజ్ స్టాఫే కదా, అండ్ డ్యూ డేట్ టైం చాలా ఉంది కదా, తొందర ఏముంది సార్? నేను ఈ కాలేజీ స్టాఫ్ అయినా నేను కూడా ఒక బిడ్డకు తండ్రినే కదమ్మా. టైంకి ఫీజు కట్టాలని టెన్షన్ కూడా ఉంటుంది కదా. అది కాకుండా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓటు వేయటానికి మా ఫ్యామిలీ అంతా మా ఊరు వెళుతున్నాము. అందుకే ముందుగానే కడుతున్నాను. ఎలక్షన్స్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండగ సార్. ఇలాంటి పండగను కుటుంబం మొత్తంతో జరుపుకోవాల్సిందే. అంతే కదా సార్. ఏంట్రా బ్యాచ్ అంతా ఇక్కడ చేరారు? నాకు తెలీదు, వాళ్ళని వెళ్ళనే కాదు మనోడిని అడుగుదాం. ఆగు. ఏంటి మావా, ఏంటి హడావుడి కాలేజ్లో? కాలేజ్ ఎలక్షన్స్ రా, ఈసారి మనం పోటీ చేద్దాం రా. ఎలక్షన్సా? ఏమే సిరి, ఈసారి కాలేజ్ ఎలక్షన్స్లో మనం పోటీ చేద్దాం. ఏంటి పోటీ చేసేది? అవకాశానికి అర్హత లేకపోయినా కానీ అధికారానికి అర్హత కావాలి. వద్దు రే, వీడన్నదాన తప్పే ఉందిరా. ఈసారి మనం కూడా పోటీ చేద్దాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఏంట్రా పోటీ చేసేది? ఆయన మీ మొహానికి ఎవడేస్తాడు ఓట్లు? లేకుండా హే, మొదటి నుంచి వస్తున్నా, వీడు మనం డిస్కరేజ్ చేస్తూనే ఉన్నాడు. ఏంట్రా లెక్కలేదు? ఏమి లెక్కలేదు? రాఘవా, ఏమిటి గొడవ? ఏం జరుగుతుంది? ఏమిటి ఇదంతా? చూడు బాబాయ్, కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేద్దాం అనుకుంటే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్సా? అసలు నీకు ఓటు హక్కు ఉందంట్రా? లేదు బాబాయ్. అసలు మీ నాన్న ఎప్పుడైనా ఓటు వేసాడా? మా నాన్న ఓటు వేయకపోవడానికి మా కాలేజ్ ఎలక్షన్కి సంబంధం ఏంటి బాబాయ్? సంబంధం ఉంది. బద్దకస్తుడు గెలుపు గురించి, బాధ్యత లేనివాడు హక్కు గురించి మాట్లాడకూడదు. అసలు మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయటం నేనెప్పుడూ చూడలేదు. అది బద్ధకంతోనో బాధ్యత లేకపోవడంతోనో నాకు తెలీదు. ఈ గొడవంతా ఆపేసి ఫస్ట్ ఓటు అంటే ఏమిటో నువ్వు తెలుసుకొని మీ వాళ్ళకు కూడా చెప్పు. ఆ తర్వాత ఈ పోటీ గురించి ఆలోచించు. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి. రే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు మన కాలేజ్ ఈవెంట్ గురించి ఆలోచిద్దాం పదా. నాన్న, నువ్వు ఎప్పుడైనా ఓటు వేసావా? లేదురా. అమ్మా, నువ్వెప్పుడైనా ఓటు వేసావా? మొన్నే కదరా బిగ్ బాస్లో 10 ఓట్లేసాను. అయ్యో అమ్మా, ఆ ఓట్ల గురించి కాదు, ఎలక్షన్స్ గురించి అడుగుతున్నా. ఏంట్రా నీ గోల? ఓటు వెయ్యలేదు, వెయ్యం కూడా. ఎందుకు నాన్న? ఎందుకంటావేంట్రా? మా ఇష్టం. పని మానుకుని గంటలు గంటలు క్యూ లైన్లో నిలబడటం మా వల్ల కాదు. మా పనులు మాకున్నాయి. అదేంటి నాన్న, ఓటు వేయటం మన బాధ్యత అంటున్నారు కదా. నాకు కిరాణా కొట్టు ఉంది. అందులో కందిపప్పు పాడవకుండా, బియ్యానికి పురుగు పట్టకుండా చూడటం నా బాధ్యత. నిన్ను చదివించటం, మీ చెల్లికి పెళ్లి చేయటం కూడా నాదే బాధ్యత. ఇంటి ఖర్చులు చూసుకోవటం, ఇంట్లో వాళ్ళందరి బాగోగులు చూసుకోవటం మీ అమ్మ బాధ్యత. నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయటం నీ బాధ్యత. ఇన్ని బాధ్యతలుంటే ఇంకా ఓటు వేయటం మన బాధ్యత అంటావేంట్రా? అయినా జీవితంలో ఒక్కరోజైనా బాగుండాలని అనుకోవటం, పరీక్షలో 1 మార్క్ అయినా ఎక్కువ రావాలనుకోవటం మాత్రమే మన జీవితం. అంతేకాని నా ఒక్క ఓటుతో అద్భుతం జరిగిపోవాలనుకోవటం కాదు. నేను ఒక్కడిని ఓటు అయిపోతే ఏం కాదులే, కానీ వెళ్ళి చదువుకో. సార్ వస్తారో రారో. రే, ఈసారి కాలేజ్ ఈవెంట్కి కమిషనర్ గారిని తీసుకొస్తామని బయట గొప్పగా చెప్పుకొని వచ్చాం. సార్ రాలేదనుకో మన బ్యాచ్ పరువంతా పోతుంది. నిన్న కట్టెవరంలో స్వీప్ యాక్టివిటీ అయిపోయింది సార్. రేపు బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. తెనాలి నుంచి కొల్లిపర వయా నందివెలుగు. అవునరా మామ, సార్ని ఈసారి కాలేజ్ యానివర్సరీకి ఎలాగైనా తీసుకురావాలి. ఏ సార్ వచ్చారు. ఓకే ఓకే. నమస్తే సార్. నమస్తే. మీరు సుందర మాస్టరా? అవును సార్. ఏంటి ఇలా వచ్చారు? ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. ఈసారి ఓటర్ లిస్టులో నా పేరు లేదు అన్నారు సార్.
తిరిగి మరలా అప్లై చేసుకుందామని వచ్చాను సార్. కానీ ఎక్కడ తిరిగినా నా పని కాలేదు సార్. చెప్పులు అరిగిపోయేలా తిరిగాను సార్, కానీ లాభం లేదు. కొంచెం మీరే చూసి. ఎక్కడెక్కడ తిరిగారండి? చాలా చోట్ల తిరిగాను సార్, ఇంకా మీరే సహాయం చేయాలి సార్. చేద్దాం సార్ 1 మినిట్ సార్. ఏంటమ్మా? 1 మినిట్ సార్. సార్ తమరు ఈసారి ఎట్లాగైనా నా ఓటు నాకు ఇప్పించాలి సార్. ఏంటి ఈయన కోటు కోసం ఇక్కడ దాకా రావాలా? ఈయన కోటు అయిపోతే ఏం పోతుంది? సరే. హక్కు హక్కు బాబు, సారీ సార్, మా వాడు తెలియకనేసాడు. మీలాగా చాలా మంది ఓటును ఒక కార్డులాగా భావిస్తూ ఉంటారు. ఒక మత్స్యకారుడు చేపలు పట్టడాన్ని హక్కుగా భావిస్తూ ఉంటాడు. ఓ రైతు పంట పండించడాన్ని హక్కుగా భావిస్తూ ఉంటాడు. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగి మంచి పాలన అందించడానికి హక్కుగా భావిస్తాడు. కానీ మనందరికీ కామన్గా ఉన్నటువంటి హక్కు తెలుసా మీకు? ఓటు హక్కు. ఈ రోజుల్లో రియాలిటీ షోలు టీవీల్లో వస్తుంటాయి. వాటికి వేసేటువంటి ఓటుకు ఉన్నటువంటి విలువ ఎలక్షన్ ఓటుకు ఉండటం లేదు. మొన్నే కదరా బిగ్ బాస్లో 10 ఓట్లు వేసాను. నా ఒక్కడి వల్ల ఏమవుతుందని అనుకునే వాళ్ళు, కానీ నాతోనే మార్పు మొదలవ్వాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఒక్కడిని ఓటైపోతే ఏం కాదులే, కానీ వెళ్ళి చదువుకో. స్వతంత్రం నా జన్మ హక్కు అని బాలగంధర్వులకు ఎప్పుడో చెప్పినట్టు, అదేవిధంగా ఓటు మన జన్మ హక్కు అని రాజ్యాంగం చెప్తుంది. ఈ హక్కు ఎవరి కోసమో కాదు, మన పిల్లల కోసము, మన భవిష్యత్తు కోసం. దేశం బాగుపడాలంటే మనం అందరం ఓటు వేయాలి. దేశం బాగుపడాలంటే సామాన్యుడి కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకుంటే అంతే చాలు. ఓటర్ కార్డు అంటే గుర్తింపు కాదు, అది మన బంగారు భవిష్యత్తుకు గుర్తింపు. సూపర్గా చెప్పారు సార్. సుందర మాస్టర్ గారు, మీకు దీంతో పాటు కొన్ని వివరాలు చెప్తాను, వినండి. మీరు ఓటర్గా నమోదు కావాలంటే ఫామ్ 6లో అప్లై చేయాలి. అప్లై చేయండి, మేమన్నీ వెరిఫై చేసి ఓటర్కు కల్పిస్తాం. అదేవిధంగా మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంకా 2 ఫామ్స్ ఉన్నాయి. ఫామ్ 7 అని ఒకటి ఉంది. ఫామ్ 7 అంటే ఎవరైతే ఓట్లు తొలగించాలనుకుంటున్నారో వాళ్ళకు ఫామ్ 7. అలాగే ఫామ్ 8 ఉంది. అంటే ఫామ్ 8 ఏంటంటే కరెక్షన్స్, షిఫ్టింగ్, పీడబ్ల్యూడి ఓటర్స్, ఎపిక్ రీప్లేస్మెంట్ కార్డుకు సంబంధించి ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ ఫామ్ ద్వారా చేసుకోవచ్చు. అందరు గమనించండి, ఇది ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా అప్లై చేయొచ్చు. అది ఎలాగంటే సిఓ ఆంధ్ర అనే ఒక సైట్ ఉంది. ఆ సైట్లోకి వెళ్తే కనుక ఈ వివరాలన్నీ మీరు తెలుసుకోవచ్చును. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్రోల్ అవ్వండి, ఓటు వేయండి, ఓటర్గా గర్వించండి. సారీ సార్, ఈసారి ఓటర్గా మేము కూడా నమోదు చేసుకుంటాం. మేమందరం కలిసి వచ్చే ఎలక్షన్లో మేము కూడా ఓట్లు వేస్తాం. సార్ చెప్పింది నిజమే, మార్పు మనతోనే మొదలవ్వాలి. కాదు, నాతోనే మొదలవ్వాలి. నేనే కాదు, నా ఫ్యామిలీతో కూడా ఓటు వేయిస్తాను. ఎందుకంటే ఓటు వేయడం మనందరి హక్కు. మంచి రేపటి కోసం ఓటు వేయండి. ఇది మా దేశం, మేం భారతీయ. నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. నేను ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము సైతం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం.
మేం భారత మాతను పూజిస్తాం, సైన్యానికి చేతులమై పూస్తాం. మేం భావి భారత పౌరులం, మేం భారతదేశ ఓటరులం. ఓటేస్తాం, ఓటెయ్యడానికి కదిలొస్తాం మన భారతదేశం కోసం. సత్యం ఆంధ్రం, శివం ఆంధ్రం, శక్తి ఆంధ్రం, భక్తి ఆంధ్రం, ఊపిరి పరిమళ గంధం ఆంధ్రం, తేనెలొలుకు పదబంధం ఆంధ్రం. ఓటేస్తాం, ఓటెయ్యడానికి కదిలొస్తాం నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, మాది ఆంధ్రప్రదేశం. ఇది మా దేశం, మేం భారతీయులం, మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం. మేం ఆంధ్రులము, ఇది ఆంధ్రప్రదేశం. ఓటేస్తాం, ఓటెయ్యడానికి కదిలొస్తాం నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. సత్యం ఆంధ్రం, శివం ఆంధ్రం, శక్తి ఆంధ్రం, భక్తి ఆంధ్రం, ఊపిరి పరిమళ గంధం ఆంధ్రం, తేనెలొలుకు పదబంధం ఆంధ్రం. ఓటేస్తాం, ఓటెయ్యడానికి కదిలొస్తాం నా రాష్ట్రం కోసం, మన భారతదేశం కోసం. ఇది ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం. ఓటు హక్కు వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం. ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం. Please cast your vote on 13th of May for a better future. ఇది ఆంధ్రప్రదేశం, మేం భారత మాతను పూజిస్తాం, సైన్యానికి చేతులమై